హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మహి చందు టేల్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే వీకెండ్ సాటర్డే వ్లాగ్. నాట్ ఓన్లీ సాటర్డే ప్లస్ ఉగాది వ్లాగ్. ఎందుకంటే ఉగాది మేము సెలబ్రేట్ చేసుకోలేదు, లైక్ కొంచెం మహికి కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకనే మేము ఉగాదికి ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. సో సాటర్డే ప్లస్ ఉగాదికి ఏమేమి చేసుకుంటామో ఆ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఈరోజు చేసుకోవాలనుకుంటున్నాం. సో అవేంటో మీరు కూడా చూడండి. ఫస్ట్లీ బ్రేక్ఫాస్ట్ నేను క్యాప్సికమ్ శాండ్విచ్ చేస్తున్నాను. సో రెసిపీ కావాలంటే మీరు కూడా చూడండి. సో ఇవే క్యాప్సికమ్ శాండ్విచ్కి కావాల్సిన వెజ్జీస్. సో ఫస్ట్ ఇవి చిన్నగా కట్ చేసుకుందాం. సో ఫస్ట్లీ కొంచెం ఆయిల్ వేసుకొని క్యాప్సికమ్ సాట్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు లైక్ క్యాప్సికమ్ రాగా తినడం నచ్చదు. సో అందుకే కొంచెం సాట్ చేసుకొని, లైక్ కొంచెం సాల్ట్ పెప్పర్ వేసి సాట్ చేసుకొని తింటాను. ఇందులోనే కొంచెం సాల్ట్, అండ్ దెన్ పెప్పర్ వేసి మిక్స్ చేసుకోవాలి. సో సాట్ చేసుకున్న క్యాప్సికమ్లో కట్ చేసిన ఆనియన్స్, టొమాటోస్ వేసుకోవాలి. అందులోనే హాఫ్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ హాఫ్ స్పూన్ ఆర్గానో, 2 స్పూన్స్ ఆఫ్ వెజ్ మయోనీస్ వేసుకొని మిక్స్ చేసుకోండి. సో శాండ్విచ్ ప్రిపేర్ చేసుకోవడానికి శాండ్విచ్ బ్రెడ్ అని దొరుకుతుంది. మిల్క్ బ్రెడ్ అలాంటివి యూస్ చేయొద్దు, ఇదైతే పర్ఫెక్ట్గా వస్తుంది. సో 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని అందులో ఒక బ్రెడ్ స్లైస్ మీద లైక్ వెజ్ తందూరి మయోనీస్ అండ్ ఒక బ్రెడ్ స్లైస్ మీద టొమాటో కెచప్ వేసి స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఆ వెజ్ క్యాప్సికమ్ స్టఫ్ ఏదైతే ఉందో దాన్ని ఒక బ్రెడ్ పైన మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. అండ్ దెన్ లాస్ట్లో చీజ్ వేసుకోండి. చీజ్ స్లైస్ ఉంటే స్లైస్ వేసుకోండి, ఆరెల్స్ ఇలా చిన్న చీజ్ క్యూబ్స్ ఉన్న బ్రెడ్ పైన లాస్ట్లో స్ప్రెడ్ చేసుకోండి. అలా మీకు ఎన్ని బ్రెడ్స్ కావాలో అన్ని బ్రెడ్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ హీట్ అయ్యాక బటర్ వేసుకోండి. నార్మల్ స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఆరెల్స్ ఇలా ఇండక్షన్ స్టవ్ అయితే 500లో అలా పెట్టుకొని ప్యాన్ మొత్తం బటర్ స్ప్రెడ్ చేయండి. సో స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న శాండ్విచ్ని పెట్టుకొని లిడ్ క్లోజ్ చేయండి. ఒక 30 సెకండ్స్ తర్వాత దాన్ని రివర్స్ చేయండి. రివర్స్ చేసి దాన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఫైనల్గా శాండ్విచ్ టేస్ట్ ఎలా ఉందో మహిని అడుగుదాం. వావ్, సో క్రిస్పీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు.
నిజంగా బాగుంది, చాలా బాగుంది. హిట్టా? సూపర్ హిట్. ఏ హలో ఫ్రెండ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. చందు ఏం స్పెషల్ చేస్తుందో చూద్దాం ఈరోజు లంచ్లో. హలో, ఏం చేస్తున్నావు బంగారు? హాయ్ ఏం చేస్తున్నావు? అందరికీ పరాభవనాము ఉగాది శుభాకాంక్షలు. వండర్ఫుల్. ఈరోజు స్పెషల్స్ మామిడికాయ పులిహోర, ఇంకా ఇంకా పరవన్నం, అండ్ మసాలా వడ. సో ఫైనల్లీ లంచ్కి రెడీ మేము. ఎస్ చందు సిచ్యువేషన్ చూడండి, అయిపోయింది పిల్ల అవుట్. తినేద్దామా? ఇంతకీ మనం ఏమేమి ఐటమ్స్ చేసుకున్నామో చూపిద్దామా? చాలా ఐటమ్స్ చేసుకున్నాం, అవేంటో మీరు కూడా చూడండి. ఓకే, లెట్ స్టార్ట్ విత్ పరమాన్నం. నెక్స్ట్ నెక్స్ట్ మామిడికాయ పులిహోర, అండ్ దెన్ పచ్చి పులుసు, మామిడికాయ పప్పు, ఆలు కర్రీ, మసాలా వడ, అండ్ వేడి వేడి అన్నం. లాస్ట్ అండ్ ఫైనల్ చల్లటి పెరుగు. లెట్స్ స్టార్ట్. లెట్స్ స్టార్ట్. ముందు పరవన్నమా? బాగుందా? నెక్స్ట్ మై ఫేవరెట్ పులిహోర. ఆలుతో తిను. గారు సూపర్ వచ్చింది. ఎవరు అనుకున్నారు? చెప్పు ఎవరు? ఆలోచించే మహి, ఇవన్నిటిలో మోస్ట్ ఫేవరెట్ ఐటమ్ ఏంటి? అంటే ఏది హిట్ అయింది, ఏది ఫ్లాప్ అయింది? ఫ్లాప్ అనేది ఏం లేదు. నాకైతే బాగా పులిహోర నచ్చింది. ఓకే. పప్పు మామిడికే ఐ థింక్ నువ్వు ఇంకేదో పప్పు మిక్స్ చేసావు కదా ఇందులోని. పప్పు మామిడికే నేను యూజువల్లీ ఇలా తినలేదు, సో నాకు అంత అనిపించలేదు. ఓకే, బట్ బాగుంది అది కూడా. నీకేం నచ్చింది? నాకు కూడా అంతే. మామిడికాయ పప్పు కొంచెం నచ్చలే, మిగిలినవన్నీ నచ్చాయి. ఓవర్ యాక్షన్ చేయకు. నచ్చలేదని చెప్పి కాపీ పేస్ట్ చేసేస్తున్నావా జడ్జిమెంట్నా? గాయస్ మీరు చెప్పండి ఏది బాగాలేదు. గాయస్, ఉగాదికి మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. సో ఇంతే ఈ వీడియో. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మహి చందు టేల్స్.